పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధివేశన సెప్టెంబర్ 29 రోజున ఏర్పాటు చేసినట్టు వివరణ పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులు మహేష్ కోఠే వీరు శుక్రవారం నాడు విలేకరి సమావేశంలో ఈ వివరాన్ని తెలిపారు. ఈ యొక్క అధివేశన ఆదివారం పొద్దున 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగును. అక్కల్కోట్ రోడ్ గాంధీనగర్ దగ్గరున్న మార్కండే షాపింగ్ సెంటర్లోని బొమ్డెల్ మంగల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నెరవేరును. 2 సదస్సుల్లో ఈ కార్యక్రమం జరగనున్నది. పొద్దున 8:30 ధ్వజారోహణతో ఈ అధివేశన ప్రారంభమవును. పొద్దున 9 గంటలకు మాజీ కేంద్రీయ గృహమంత్రి సుశీల్ కుమార్ షిందే వీరి చేతుల మీదుగా, అలాగే ఎంపీ ప్రణితి షిందే వీరి ప్రముఖ హాజరులో ఈ అధివేశన ప్రారంభోత్సవం జరగనున్నది. ఈ సమయంలో అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క గౌరవ అధ్యక్షులు శ్రీధర్ సుంకుర్వార్, అధ్యక్షులు కందగట్ల స్వామి, జాల్నా యొక్క ఎమ్మెల్యే కైలాస్ గోరంట్యాల్, మాజీ ఎమ్మెల్యే నర్సయ్య అడమాస్టర్, జ్యేష్ఠ సహకార నేత సత్యనారాయణ బొల్లి, ఐఏఎస్ అధికారి పి నరహరి, తెలంగాణ యొక్క మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరావృత్తి, అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క ఉపాధ్యక్షులు ప్రహ్లాద్ సుర్కుట్వార్, రామకృష్ణ కొండ్యాల్, మహాసచివ్ గడ్డం జగన్నాథ్, కోశాధ్యక్షులు కొక్కుల దేవేంద్ర, మహాసచివ్ వన్నం విశ్వనాథ్, అఖిల భారతీయ పద్మశాలి సంఘం మహిళా విభాగం యొక్క అధ్యక్ష వన్నం దుష్యంతల మరియు అఖిల భారతీయ పద్మశాలి యువజన సంఘం యొక్క అధ్యక్షులు ప్రతిమేష్ కోటే, అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క రాజకీయ విభాగం అధ్యక్షులు బోలా శివశంకర్, అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క కేంద్రీయ కార్యకారిణి సదస్సులు లక్ష్మీకాంత్ గోణే, సామాజిక మరియు వైవాహిక విభాగం యొక్క అధ్యక్షులు సతీష్ రాఖేవార్, మహాసచివ్ అశోక్ శ్రీమన్వార్, అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క సచివులు వెంకటేష్ జిందం, మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులు భూపతి కమటం, అలాగే పేరు ప్రఖ్యాతలు పొందిన తెలుగు అభినేత వైభవ్ సూర్య మరియు మరాఠీ సినీ సృష్టిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన అభినేత్రి పద్మశాలి సమాజం యొక్క బి అన్నపూర్ణ వీరి ప్రముఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నెరవేరనుంది. ఈ ప్రారంభోత్సవం సదస్సులో సుశీల్ కుమార్ షిందే మరియు ప్రణితి షిందే వీరితో పాటు బోలా శివశంకర్, జనార్దన్ కారంపురి, అశోక్ ఇందాపురే, గడ్డం జగన్నాథ్, వైభవ్ సూర్య, దశరథ్ గోప్, పి నరహరి, సత్యనారాయణ బొల్లి, నర్సయ్య ఆడం, కదగట్ల స్వామి, శ్రీధర్ సుంకుర్వార్ వీరి మార్గదర్శకత్వం లభించనుంది. 2వ సదస్సులో పశ్చిమ మహారాష్ట్రలోని జిల్లా ప్రాంతాల చర్చలు జరగనున్నాయి. యువకులు మరియు మహిళలకు సంబంధించిన విశేషమైన చర్చా సత్రం ఇక్కడ ఉండబోతోంది. ఈ సమావేశానికి సమాజ బాంధవులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి అంటూ ఆవాహన పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులు మహేష్ కోఠే మరియు పద్మశాలి జ్ఞాతి సంస్థ సోలాపూర్, పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి యువజన సంఘం, పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి శిక్షణ సంస్థ సోలాపూర్, పద్మశాలి యువక్ సంఘటన సోలాపూర్ వీరి తరపున చెయ్యడం జరిగింది. 29 तारखेला पद्मशाली पश्चिम महाराष्ट्राचं अधिवेशन सोलापूरमध्ये अक्कलकोट रोडला आमचं जे मार्कंडे शॉपिंग सेंटर आहे त्या ठिकाणी होतं आहे आणि ह्याच्यासाठी सकाळी 8:30 वाजता पहिल्यांदा आमचं झेंडावंदन होईल आणि 9 वाजता सुशील कुमार शिंदे आणि प्रणितीताई यांच्या हस्ते उद्घाटन अधिवेशनाचं होईल. ते बोलतील आणि मग त्यांना अकलूजला जायचं असल्यामुळं पुढचं अधिवेशन आम्ही सगळेजण बाकीचं कंटिन्यू करू. हे अधिवेशन सत्र 1, सत्र 2 आणि त्याच्यानंतर महिला विंगचं आणि युवकांचं हे वेगवेगळं त्याचे चर्चा होईल, चर्चासत्र होतील आणि त्या चर्चासत्रातून ज्या मागण्या जे लोक बाहेरचे येतील त्याचा सगळा आढावा घेऊन शेवटी शासनाला हे करण्यासाठी तसे ठराव मांडले जातील आणि त्या ठरावाचा पाठपुरावा समाज करेल. पश्चिम महाराष्ट्रातले जास्तीत जास्त पुणा, नगर, त्याच्यानंतर संगमनेर, पिंपरी चिंचवड या भागातले लोक जास्त प्रमाणात येणार आहेत. त्याशिवाय इतर जे प्रांत आहेत आम्ही मराठवाडा, विदर्भ यांना सुद्धा इन्व्हाइट केलं, ते सुद्धा काही लोक त्याच्यामध्ये समाविष्ट होतील. आंध्रमधून 125 वर्षापूर्वी आलेला समाज मग इथनं काही पुण्याला गेले, काही अहमदनगरला गेले, काही संगमनेरला गेले, काही भिवंडीला गेले आणि काही मुंबईला गेले. असं जवळपास आकडे काही माझ्याकडे नाही तर 43 लाख लोक पद्मशाली समाजाचे या महाराष्ट्रामध्ये आहेत. दुर्दैव असं आहे की या
43 लाख लोकांची जी जशी संघटना पाहिजे तशी संघटना नसल्यामुळं काही प्रमाणात समाजाचं नुकसान झालेलं आहे. हा समाज मुख्यतः पूर्वी साडी विकण्यामध्ये अग्रेसर होता. प्रचंड साड्याचं उत्पादन त्यावेळेला 30,000 आत्मकामगार या ठिकाणी सोलापूर. आता 700-800 कामगार सुद्धा या ठिकाणी नाही आहेत. आता बीबी उद्योगाचा प्रश्न काढला तुमचं सरकार. बीबी उद्योग, यंत्रमाग उद्योग आणि रेडीमेडवर सोलापूरचा अर्थकारभार. आज जे काही राहिलेला इंडस्ट्री नावाला 3 MIDC आहे, पण मोठी इंडस्ट्री 50,000 महिला विडी कामगारांना काम देणार, 40,000 लोकांना काम देणारा हे यंत्रमाग उद्योग, 28-30,000 लोकांना काम देणारा रेडीमेड, असं जवळजवळ 1.25 लाख 1.5 लाख लोकांमध्ये लाखाच्या वर पद्मशाली समाजाचे लोक आहेत. आपल्या पश्चिम महाराष्ट्र पद्मशाली महासंगमचं अधिवेशन आहे. पद्मशाली ज्ञाती संस्थेचं बोमडाल मंगल कार्यालय अक्कलकोट रोड इथे सकाळी 10 वाजता आयोजित करण्यात आलेलं आहे आणि 10 ते संध्याकाळी 5 वाजेपर्यंत हे अधिवेशन चालणार आहे. सकाळी सोलापूरचे माजी खासदार आणि माजी गृहमंत्री शिंदेसाहेब आणि पंडितताई शिंदे यांच्या प्रमुख उपस्थितीत हा उद्घाटन सोहळा होणार आहे. त्यानंतर आमच्या अखिल भारतीय महासभेचे अध्यक्ष कनकटला स्वामी आणि इतर अखिल भारतीय पदाधिकारी त्या ठिकाणी उपस्थित राहून मार्गदर्शन करणार आहेत. तरी माझी सर्व समाज बांधवांना विनंती राहणार आहे की येणाऱ्या अधिवेशनामध्ये आपण एकजूट दाखवण्यासाठी सर्वांनी उपस्थित राहावं अशी मी पद्मशाली ज्ञाती संस्थेच्या वतीने सर्व समाज बांधवांना आवाहन करतो. नमस्कार. 29 तारखेला पश्चिम महाराष्ट्र पद्मशाली संगमचं अधिवेशन सोलापुरात होणार आहे, बोमडाल मंगल कार्यालय येथे. तर सर्व समाज बांधवांनी उपस्थित राहून समाजातील विविध समस्यावरती मंथन करण्यासाठी या अधिवेशनाचं आयोजन केलेलं आहे. तर सर्व समाज बांधवांनी उपस्थित राहावे अशी विनंती करतो.